ఈ వీడియోలో మనకి ఏపీ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్ గురించి లెసన్ వైస్ గ్రామర్ ఏదైతే ఉందో ఆ టాపిక్స్ అనేవి మనం డిస్కషన్ చేసుకుందాం. మనకి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో ఫస్ట్ వచ్చినటువంటి లెసన్ ఏంటంటే తెనాలి రామ అండ్ ద థీవ్స్. సో దీంట్లో మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి వాడు గ్రామర్ దేని బేస్ చేసుకొని ఇచ్చాడు. మనకి ఈ గ్రామర్ అనేది నౌన్స్ బేస్ చేసుకుని ఇచ్చాడు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్, తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. ద థీవ్స్ లిఫ్టెడ్ ద బాక్స్ ఫ్రమ్ ద బెల్. ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ వన్ తెనాలి రామ అండ్ ఇక్కడ చూడండి మనకి గార్డెన్ అనేది ఉంది. అలాగే సెకండ్ సెంటెన్స్ లో బాక్స్. మనకి ఫస్ట్ వన్ తెనాలి రామ అనేది ఇట్ డినోట్స్ టు ద పర్సన్ అండ్ గార్డెన్ డినోట్స్ టు ద ప్లేస్. నెక్స్ట్ బాక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? థింగ్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో బేసిక్ గ్రామర్ అయినటువంటి నౌన్ లో అసలు నౌన్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక నేమింగ్ వర్డ్స్ నౌన్ అంటామని మనకు తెలుసు. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇందులో మనకి తెనాలి రామ, గార్డెన్ అనేది ప్లేస్, బాక్స్ అనేది థింగ్. నేమింగ్ వర్డ్స్ ఏమైతే ఉంటాయో వాటినే మనం నౌన్స్ అంటాం. ఇక్కడ మనకి పర్సన్, ప్లేస్, థింగ్స్ అనేవి ఉన్నాయి. సో వీటిలో ఏది పర్సన్ కి, ఏది ప్లేస్, ఏది థింగ్ అనేది ఇప్పుడు మనం క్లారిఫికేషన్ చేద్దాం. సో మీకు నౌన్ అనేది ఎంత ఈజీగా అర్థమైంది అనేది తెలుస్తుంది. ఫస్ట్ పర్సన్. ఇక్కడ పర్సన్స్ ఎవరున్నారు చూడండి, ఎవరు? తెనాలి రామ. ఫస్ట్ పర్సన్ ఎవరున్నారు? పర్సన్స్ ఎవరున్నారు ఇక్కడ మనకి? తెనాలి రామ, నెక్స్ట్ శారద, నెక్స్ట్ సిరి. వీళ్ళు మనకి పర్సన్స్. నెక్స్ట్ ప్లేసెస్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి చూడండి. గార్డెన్ అనేది ఒక ప్లేస్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ విజయనగరం. సో విజయనగరం అనేది ఒక ప్లేస్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ హౌస్ అనేది కూడా ప్లేస్. నెక్స్ట్ థింగ్స్ ఏమున్నాయి? బాక్స్, అలాగే మ్యాంగో, నెక్స్ట్ వన్ స్టోన్. మనకి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మరొక యాక్టివిటీ ఏంటంటే ఆల్రెడీ నౌన్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో ఆ నౌన్స్ లో కొన్ని ప్రాపర్ నౌన్ ఏమున్నది, కామన్ నౌన్ ఏమున్నది అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, మనకి ప్రాపర్ నౌన్ అంటే ఏదైనా పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్స్ గురించి చెప్పడం, అంటే పర్టికులర్గా తెలియజేయడం. దీనికి సంబంధించింది కూడా వీడియో అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇందులో చూడండి ఎగ్జాంపుల్, పర్టికులర్గా ఒక పర్సన్ షీ, లేకపోతే హీ అంటే మనం మామూలుగా చెప్పాం. అలా కాకుండా ఇక్కడ గీత అని ఒక పర్టికులర్ పర్సన్ని తెలియజేస్తాం. సో ఇది ప్రాపర్ నౌన్. అలాగే ప్లేస్ అని వదిలేసాం. ఆ ప్లేస్లో మనం తాజ్ మహల్ అని పర్టికులర్గా తెలియజేస్తాం. నెక్స్ట్ కామన్ నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్, థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాటర్, ఇది కామన్గా డాటర్స్ని అందరినీ మనం డాటర్ అంటాం. నెక్స్ట్ రివర్ అంటే ఇక్కడ గంగా, గోదావరి, ఇలా రివర్ని మనం ఇండికేట్ చేయలేదు, జస్ట్ రివర్ అనేది మనం ఇండికేట్ చేయడం జరిగింది. సో ఇది కామన్ నౌన్.